హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మే 25, 26 అండ్ 27 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మీకు వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ ఎకనామీ అప్డేట్ వచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఐఐపి అని చెప్పేసి పిలుస్తాం. దాని బేస్ ఇయర్ని జూలై 1 నుంచి మనం మార్చుకుంటున్నాం. 2011, 12 ఉండే 22, 23కి మార్చుకుంటున్నాం. దాంతోపాటు ఐఐపి యొక్క కంపోజిషన్లో అంటే కూర్పులో కొత్త ఐటమ్స్ వచ్చినాయి. సో అది మీకు ఎకనామీలో ఇండస్ట్రీస్ పాఠం ఉన్నట్లయితే కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి. అది వెరీ ఫేమస్ అప్డేట్ మీకు. నెక్స్ట్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసము ఒక 3 స్కీమ్స్ మనం స్టార్ట్ చేసినాం. మీకు ఇంతకుముందు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ పేపర్ చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కోసము ఎటువంటి స్కీమ్స్ వచ్చినా, ఎటువంటి పోర్టల్స్ వచ్చినా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. సో మీకు ఇంతకుముందు మ్యాచింగ్ పర్పస్లో అడిగాడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎకనామీ లోపల. ఈ ఛాంపియన్ అయితేనేమి, ఉద్యమి పోర్టల్ అయితేనేమి, సో అటువంటివి మీకు వచ్చినాయి. సో కాబట్టి ఎంఎస్ఎంఈ ఎప్పుడు వచ్చినా కూడా వెరీ ఫేమస్ టాపిక్ అది. సో దాంతోపాటు ఈ డెమోగ్రఫిక్ యొక్క చేంజెస్ అంటే ఈ అక్రమ వలసలు కావచ్చు, లేకుంటే ఈ జనాభాలో వచ్చే విపరీతమైన మార్పులు కావచ్చు. సో దాని ఫలితంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, సమస్య యొక్క పరిష్కారం కోసము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిండ్రు. సో అది వెరీ ఫేమస్ కమిటీ అండి. డెమోగ్రఫీ మీకు పాఠం ఉన్నట్లయితే అది అప్డేట్ చేసుకోవాలి. సో అటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. అవార్డ్స్ కూడా వెరీ ఫేమస్. సంసద్ రత్న ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్స్ అని చెప్పేసి 12 మందికి వచ్చింది. 10 లోక్సభ, 2 రాజ్యసభ అని చెప్పేసి. అందులో 2 ఉమెన్ ఎంపీస్ ఉన్నారు. ఆ 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఫేమస్ అప్డేట్స్ ఈ 3 డేస్లో మీకు కనిపిస్తున్నాయి. మనం ప్రధానంగా సబ్జెక్ట్ అప్డేట్స్ని ఫోకస్ చేస్తున్నప్పటికీ అవార్డ్స్ లాంటివి కూడా ఫోకస్ చేస్తాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఫస్ట్ మీకు పాలిటీ అంశం అండి. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సంచలనము రేపుతున్న ఈ పొలిటికల్ పార్టీ ఇంకా పూర్తిగా కాలేదు. పొలిటికల్ పార్టీగా ఒక వ్యంగ్య పొలిటికల్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు స్థాపించారు. సో దాని యొక్క ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో, సోషల్ మీడియా యొక్క నెట్వర్క్ మొత్తాన్ని బ్లాక్ చేసినాం మనం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ బ్లాక్ చేసింది. దేని కింద అంటే ఐటీ యాక్ట్ సెక్షన్ నెంబర్ 69A అని చెప్పేసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఎంత సంచలనమో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. నాకు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి అకౌంట్స్ లేవు. సో మీకు తెలుసు. సో నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చినట. సో దాన్ని బ్లాక్ చేసినాం. సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ చేసినాం. కాబట్టి ఈ సెక్షన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు బ్లాక్ చేస్తామంటే మనము సావర్నిటీ కానీ, ఇంటెగ్రిటీ కానీ, డిఫెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, పబ్లిక్ ఆర్డర్స్ కానీ, ఇన్సైట్మెంట్, ఇది కొత్త పదం మీకు. అంటే మీకు ప్రాథమిక హక్కులు 19(1)A కింద 19(2) అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ ఇన్సైట్మెంట్ టు అఫెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం నేరాన్ని ప్రోత్సహించేలా నీ ప్రసంగం ఉన్నట్లయితే నీ 19(1)A కింద ఫోజేను మనం బ్యాన్ చేయవచ్చు. సో మీకు ఇన్సైట్మెంట్ అంటే ప్రేరేపణ అని చెప్పేసి వస్తుంది. అఫెన్స్ మీన్స్ నేరం అని చెప్పేసి వస్తుంది. సో అన్నిటినీ ఉల్లంఘన చేస్తుంది కాబట్టి మేము బ్లాక్ చేస్తున్నట్టుగా చెప్పింది. సో సెక్షన్ నెంబర్ 69A మైండ్లో పెట్టుకోండి. ఏ సెక్షన్ ప్రకారం బ్లాక్ చేసింది ప్రశ్న వస్తే రావచ్చు. కారణాలు ఏంటి? సావర్నిటీ, సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్ అని చెప్పేసి, లేకుంటే డిఫెన్స్ అని చెప్పేసి, ఇంటెగ్రిటీ అని చెప్పేసి ఇవన్నీ కారణాలు చూపెట్టారు. సో మరి మన బేసిక్స్ చూస్తే సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఆన్లైన్లో ఒక యంగ్ పీపుల్స్ నడుపుతున్న పొలిటికల్ మూమెంట్ అండి. ఒక వ్యంగ్యమైన రాజకీయ ఉద్యమం అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో ఇది ఎట్లా పుట్టుకొచ్చింది అంటే 15 మే 2026 ఒక కేసు విషయంలో మన సిజే సూర్యకాంత్ గారు మాట్లాడుతూ, సో వాళ్ళు చెప్పినట్టుగా ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు అర్థం చేసుకున్నారట. సిజే మళ్ళీ వివరణ ఇచ్చిండు, నేను అలా అనలేదని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ మాటలు ఏంటి అంటే ఈ అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాక్రోచ్, బొద్దింకలుగా వ్యాఖ్యానం చేసినట్టుగా వీళ్ళు అర్థం చేసుకొని ఈ ట్విట్టర్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఎవరు స్టార్ట్ చేసినారంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా, ఈ సోషల్ మీడియా వాలంటీర్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఈ అభిజిత్ దీప్కే అని చెప్పేసి ట్విట్టర్లో
ఈ ప్రజెంట్ మనం ఎక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా, సో అందులో దీన్ని స్టార్ట్ చేసిండు ఒక రాజకీయ వ్యంగ్యమైన ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏం అవసరం మీకు, కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకుడు అని చెప్పేసి అడగొచ్చు, లేకుంటే ఏ సెక్షన్ కింద ట్విట్టర్ హ్యాండిల్ని మనం బ్లాక్ చేసినామని చెప్పేసి కూడా అడగవచ్చు. ఒక రాజకీయ అంశం మనకి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తే 19(1)A అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి, నీ ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి వ్యంగ్యమైన కూడా దీని కిందకే వస్తాయి. అయితే 19(2) అని చెప్పేసి నీ ఫోజే ఏదైతే ఉందో ఈ ఫోజే మీద కొన్ని హేతుబద్ధమైన నియంత్రణ పరిమితులు మనం చేయవచ్చు. మొత్తం 8 ఉంటాయండి ఇందులో. సో సావర్నిటీ అని చెప్పేసి, ఇంటెగ్రిటీ అని చెప్పేసి, ఇంటెగ్రిటీ అనే పదం స్టార్టింగ్లో లేకుండే 16వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేసుకున్నాం. నేను చెప్పేది కరెక్టే. రాజ్యాంగ ప్రవేశికలో ఇంటెగ్రిటీ అనేది 42వ రాజ్యాంగ సవరణ, అది వేరు. ఇన్ఫ్యాక్ట్ ఇంటెగ్రిటీ ఉన్నది ఇక్కడ వేరు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పేసి అక్కడ ఓన్లీ ఇంటెగ్రిటీ అనే పదం అని చెప్పేసి అట్లా ప్రశ్న ఇవ్వడు. రాజ్యాంగ ప్రవేశికలు అని చెప్పేసి యాడ్ చేస్తే 42, 19(2) అని చెప్పేసి యాడ్ చేస్తే 16 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది కరెక్టే, తప్పు చెప్పట్లే. పబ్లిక్ ఆర్డర్ అని చెప్పేసి రాజ్యాంగ సవరణ ఫస్ట్ ధరం యాడ్ చేసుకున్నాం. సెక్యూరిటీ, డీసెన్సీ లేదా మొరాలిటీ అని చెప్పేసి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి, డిఫమేషన్ అని చెప్పేసి, ఇంకా ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పేసి నేరాన్ని ప్రోత్సహించడము, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ అని చెప్పేసి 8 ఉల్లంఘన అయితే నీ ఫోజేని లాక్కోవచ్చు. ఇన్ఫ్యాక్టు అయితే మరి ఇప్పుడు ఏంటి అంటే ఈ కాక్రోచ్ పార్టీ ఉంది కదా 19(2) కిందకి వస్తుందా అంటే, వ్యంగ్యమైన రాజకీయ కాంటెంట్ వస్తుందా అంటే రాదండి. ఇప్పుడు నేను వ్యాఖ్యానం చేయడం కరెక్ట్ కాదు కానీ, సో ఈ బ్లాక్ చేయడం అనేది సుప్రీంకోర్టు కేసుకి వెళ్తే వెళ్ళొచ్చు, మోస్ట్లీ వెళ్ళొచ్చు. వ్యంగ్య రాజకీయ కంటెంట్ అనేది 19(1)A కిందకి వస్తుంది, 19(2)లో ఉన్న రిస్ట్రిక్షన్స్ కిందకి రాదు అని చెప్పేసి విమర్శకులు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఓకే, సో మనం దీన్ని ఇంతకుముందు ఒకసారి అల్లు అర్జున్ ర్యాపిడో అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసినాం స్టార్టింగ్లో, అది ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిందండి. సో డిఫమేషన్ అని చెప్పేసి కేసు ఏమో మొత్తం మీద. నెక్స్ట్ పాలిటీ అండి. అస్సాంలో కూడా ఈ అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఇంకా ఆమోదం కాలేదు నిన్నటి రాత్రి వరకు. సో ఈరోజు పేపర్లో అయితే నేను చూసినా దాంట్లో ఏం రాలేదు. ఈరోజు కనుక ఆమోదిస్తే రేపు పేపర్లో వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు అని చెప్పేసి అస్సాం ప్రవేశపెట్టింది. సో నిబంధనలు ఏంటని చెప్పేసి చూస్తే వివాహము, విడాకులు అనేవి ఏవి చేసుకున్నప్పటికీ 60 రోజుల్లోగా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సహజీవనం చేస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ 1 మంత్లో తప్పనిసరి నమోదు చేసుకోవాలి. బహుభార్యత్వం అనేది నిషేధము. ఒకరు బహుభార్యత్వం ఉంటే కనుక 7 years జైలు శిక్ష పడుతుంది. ఈ చట్టం నుంచి గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో అస్సాంలో అన్నిటికీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రజెంట్ గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్లో అమల్లో ఉన్నప్పటికీ ఒకవేళ ఈ అస్సాం కనుక ఆమోదించి గవర్నర్కి వెళ్ళి రాష్ట్రపతి రిజర్వ్ చేసి రాష్ట్రపతి ఆమోదిస్తే చట్టంగా మారుతుంది కదా యూనిఫామ్ సివిల్ కోడ్, డిపిఎస్పి కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఇది మొత్తం మీద ఓవరాల్గా 4th స్టేట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 3rd స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. సో నిబంధనలు ఇప్పుడే చదువుకోండి, ఆమోదించినప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇవి పాలిటీ అప్డేట్స్ అండి. నెక్స్ట్ సో ఎకనామీ అండి. ఎకనామీ అనేది చాలా అందమైన సబ్జెక్టు. ఒకసారి అధ్యయనం చేస్తే బేసిక్స్ బాగా అర్థమైతే, కాన్సెప్ట్ మీద పట్టు వస్తే రోజు పేపర్లో కనిపిస్తుంది, ఎటుపోయినా ఎకనామీ కనిపిస్తుంది మీకు. సో మరొక ఎకనామీ అప్డేట్ అండి. ఇది కరెంట్ అఫైర్స్ ఏం కాదు, మీ సబ్జెక్ట్ యొక్క అప్డేట్, సబ్జెక్ట్లో రాసుకోవాల్సిన అప్డేట్ ఇది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక NSO ఎవ్రీ మంత్లో ప్రచురిస్తుంది. సో దానిలో మార్పులు అనేవి జూన్ 1 నుంచి మనకి అమల్లోకి వస్తాయట. జూన్ 1 నుంచి వస్తుందట. అయితే ఇంకా నోటిఫై చేయలేదు మనకి. నోటిఫై చేసినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ గణాంకాలు మాత్రం జూలై 1న వస్తాయి మనకి, నెలవారీ వస్తుంది కదా. జూన్ గణాంకాలు జూలైలో వస్తాయి మనకి. ఓకే రైట్. బేస్ ఇయర్ 11, 12 ప్రజెంటు 22, 23కు మనం మార్చుకుంటున్నాం. జూన్ 1 నుంచి మార్చుకుంటున్నాం. బట్ లెక్కలు వచ్చేది మాత్రం మనకి జూన్లో ప్రతిబింబించే మార్పుల యొక్క గణాంకాలు జూలైలో వస్తాయి మనకి, అది గుర్తుపెట్టుకోండి. సో కమిటీ ఏంటి అంటే మనకి మృదుల్
సగ్గర్ కమిటీ 2024 నియామకం చేస్తే రిపోర్ట్ని సమర్పించింది. రిపోర్ట్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఆమోదించిండు. ప్రజల యొక్క అవగాహన కోసం వెబ్సైట్లో పొందుపరిచారు. 26 పేజీలు ఉందండి రిపోర్ట్ అది. సో 26 పేజీల రిపోర్ట్ నిజంగా చదివి ఉన్నానంటే ఎస్ చదివి ఉన్నా కాబట్టి మనం దీన్ని రాసినాం ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ మనం ఓల్డ్ ఐఐపి అని చెప్పేసి ఇటు రాసినాయి ఇటువైపు. ఇది ఒక్కసారి మీకు ఎగ్జామ్ పర్పస్లో పనికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి 3 రంగాలకు వెయిటేజ్ ఇస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ తయారు రంగం అని చెప్పేసి 77.69 ఉంటుంది, 63 ఉంటుంది. మైనింగ్ అని చెప్పేసి 14.37 ఉంటుంది. విద్యుత్ అని చెప్పేసి 7.99 లేకుంటే 8 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఈ ఐఐపి లోపల 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయా? 8 కోర్ ఇండస్ట్రీస్ 8 ప్రధాన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి 40.27 అని చెప్పేసి వెయిటేజ్ ఇస్తాం. ఇప్పుడు ఈ పరిధి మనం విస్తరించుకున్నాం, కొత్తగా కొన్ని యాడ్ చేసుకున్నామండి. ఇవి రాసుకోవాలి కంపల్సరీ. మైనర్ మినరల్స్ అని చెప్పేసి, రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పేసి అరుదైన ఖనిజాలు, కోబాల్టు, ఈ లిథియం లాంటి. గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, సీవరేజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం యాడ్ చేసుకోవడం జరిగింది. ఐటమ్స్ ఇంతకుముందు 407 ఉంటే ఇప్పుడు 463 అయిపోయినాయి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఉత్పత్తులు చూస్తే అంటే 463 ఐటమ్ గ్రూప్స్, అవి ఒక సమూహము. మొత్తం ఉత్పత్తులు చూస్తే 1042 అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా వచ్చిన ఐఐపి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సరే, మీకు జూలైలో రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా మనకి వివరంగా తెలుస్తుంది. ఒక రిపోర్ట్ వస్తే తప్పించి మనకి పూర్తి తెలియదు వాస్తవంగా. ఇంకా కొన్నిటిని ఉపసూచికలుగా చేయడం జరిగింది. ఇంతకుముందు విద్యుత్ రంగం ఒకటే ఉంటే దాన్ని డివైడ్ చేసి, విభజన చేసి రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ 2 కేటగిరీగా రిపోర్ట్ ఇస్తున్నారట. మరింత ఉపసూచికలు ఇవ్వడం ద్వారా మరింత విశ్లేషణ మనకు బయటకు వస్తుంది. మైనింగ్ని ఫ్యూయల్ మినరల్స్, మెటాలిక్ మినరల్స్ లోహ ఖనిజాలు అని చెప్పేసి పిలుస్తాం. నాన్ మెటాలిక్ మినరల్స్ అలోహ ఖనిజాలు అని చెప్పేసి ఇట్లా 3 రకాలుగా డివిజన్ చేసిండ్లు. సో ఇక్కడ ఏం మార్పులు వచ్చినాయి అంటే ఇన్ఫ్యాక్ట్ విభజన అనేది చేసిండ్లు, అంటే సబ్ టాపిక్ చేసిండ్లు, కొన్ని కొత్తగా తీసుకొచ్చారు. బేస్ ఇయర్ని మార్చారు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? జూన్ 1 నుంచి. రిపోర్ట్ బయటకు ఎప్పుడు వస్తుంది? జూలైలో మనకి బయటకైతే వస్తుంది. ఎన్ఎస్ఓ ఎవ్రీ మంత్కి ఇస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అని చెప్పేసి పిలుస్తాం. 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి, వాటికి అదనంగా కొన్ని యాడ్ అయినాయి మనకి. సో ఇది ఐఐపి అండి. ఇండస్ట్రియల్ సెక్టార్ మీకు ఉన్నట్లయితే ఇది రాసుకోవాలి. అచ్చా, ఇంకోటి మీ ఎకనామీ అప్డేట్ క్లాసులో అయితే వివరంగా మనం తీసుకొస్తాం. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్న ఇండెక్స్ అని చెప్పేసి మీకు పాఠం ఉంది కదా, అది హెడ్డింగ్ పెట్టుకొని వివరణ చేస్తూనే డిజిటల్ బోర్డు మీద మనం వివరణ ఇద్దాం కంపల్సరీ. నెక్స్ట్, ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కోసము ఏ స్కీమ్ వచ్చినా ఎగ్జామినర్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుందా అంటే బిగ్ ఎస్, అవుననే చెప్పాలి. చాలాసార్లు ఇది రుజువైంది మీకు. సో 3 కొత్త స్కీమ్స్ వచ్చినాయండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్వశ్చన్లలో మీకు ఆన్సర్స్ ఉన్నాయి. అందులో ఒకటైతే మోర్ అని చెప్పేసి ఇది మైండ్లో పెట్టుకోండి బాగా. ఏంటి మోర్ అంటే? మోడర్నైజేషన్ ఆఫ్ ది రూరల్ ఎంటర్ప్రైజెస్, గ్రామీణ పరిశ్రమల యొక్క ఆధునీకరణ అని చెప్పేసి 3 ఏళ్ల ప్రోగ్రామ్ ఇది. 10,000 రూరల్లో ఉన్న మైక్రో అండ్ ఆర్టిసనల్ యూనిట్స్, అంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి చేతి వృత్తుల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో 10,000 ఆధునీకరణ చేస్తారండి నెక్స్ట్ 3 years లోపల. అదే మీకు మోర్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక కొత్త స్కీమ్ అది. గ్రామీణ పరిశ్రమల యొక్క ఆధునీకరణ ఎన్ని? 10,000. ఎంతకాలం? 3 ఏళ్ల కాలం. ఇంకోటి ఆర్ఆర్బి కోల్డ్ లెండింగ్ పోర్టల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫ్యాక్ట్ దానికి సిడ్బీకి మధ్య సమన్వయంగా ఈ పోర్టల్ పనిచేస్తుంది. అంటే లోన్ అనేది ఈజీగా వచ్చేందుకు పనికి వస్తుంది. ఫస్ట్దేమో సిడ్బీ మ్యాక్ ఫిన్ మార్ట్ అని చెప్పేసి, ఇదేం లేదు, ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి కొన్ని అడ్వాన్స్డ్ మిషనరీ అవసరం ఉంటుంది కదా, వాటిని కొనుగోలు చేయడానికి ఈ పోర్టల్ పనికి వస్తుంది. ఒక ఆన్లైన్ మార్కెట్ మాదిరిగా పనిచేస్తుంది సిడ్బీ. ఇది మ్యాక్ అంటే ఇది ఇన్ఫ్యాక్ట్ మిషనరీ అని చెప్పేసి మనకు వస్తుంది. ఫుల్ ఫామ్ చెప్పాలంటే మిషనరీ ఫిన్ మార్ట్ అని చెప్పేసి ఉంది కదా. ఏంటి అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్కు కొన్ని ఆధునికమైన అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ అవసరం అవుతుంది. వాటిని కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆన్లైన్ మార్కెట్ అని చెప్పేసి. సో ఇది మీకు ఈ 3 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 3 స్కీమ్స్ వెరీ వెరీ ఫేమస్. కరెంట్ అఫైర్స్ ఇక్కడ అని కాదు, మీ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంఎస్ఎంఈ పాఠం మనకు ఉంది కదా. ఇండస్ట్రియల్ సెక్టార్లో మన ఫస్ట్ పాఠమే ఎంఎస్ఎంఈ. ఎవ్రీ సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ పాఠం చూసుకోండి ప్లేలిస్ట్లో మన యాప్లో.
వెరీ ఫేమస్సే ఉంటాయి. ఎకనామీ లోపల ఏముంటుంది, పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది, ఫారెన్ ట్రేడ్ ఉంటుంది. రెండు పెద్ద పాఠాలు అవి. మళ్ళీ మీకు పబ్లిక్ ఫైనాన్స్లో ట్యాక్సెస్, ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది ఫస్ట్. అదే హార్డు అండ్ అదే మనం ఫస్ట్ చెప్పుకుంటాం. సో ఫారెన్ ట్రేడ్ లోపల, అదేవిధంగా మీకు ఇండస్ట్రియల్ సెక్టర్ లోపల ఫస్ట్ ఎంఎస్ఎంఈ ఉంటుంది. అది వెరీ ఫేమస్ కాబట్టి ఈ 3 కంపల్సరీ యాడ్ చేసుకోండి. అచ్చా, ఇంకోటి వెరీ ఫేమస్ అప్డేట్ వచ్చింది మీకు డెమోగ్రఫీ పాఠం లోపల. చూడండి, సబ్జెక్ట్ యొక్క అప్డేట్స్ని ఇంత సమగ్రంగా మనం కవర్ చేస్తున్నాం తెలుగులో కూడా ఇన్ఫ్యాక్ట్ బైలింగ్వల్లో కూడా పనికొస్తుంది. జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవలేకర్ కమిటీ అని చెప్పేసి, ప్రభాకర్ నవలేకర్ ఈజ్ ఎనఫ్. ప్రకాష్ మీకు గుర్తుంటే ప్రకాష్ చదువుకోండి. ఏంటి అంటే ఈ అసాధారణంగా డెమోగ్రఫీ యొక్క చేంజెస్ వల్ల ఎటువంటి సవాళ్ళు వస్తాయి, సవాళ్ళ యొక్క పరిష్కారం కోసము హై లెవెల్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు చూస్తే సెన్సస్ కమిషనర్ ఉంటాడు ఎక్స్ అఫిషియో మెంబర్గా, దుర్గా శంకర్ మిశ్రా అని చెప్పేసి ఐఏఎస్ మాజీ, బాలాజీ శ్రీవాస్తవ మాజీ ఐపీఎస్, షమికా రవి అని చెప్పేసి ప్రముఖ ఆర్థికవేత్త. 4 గుర్తుపెట్టుకోవాలి అండ్ అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కమిటీ అనేది మెంబర్ సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు అంటే జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుండ్రు. కమిటీ లక్ష్యాలు 2 ఉన్నాయండి. ఏంటి అంటే ఈ అక్రమ వలసలు కావచ్చు, లేకుంటే చొరబాట్లు కావచ్చు, ఫలితంగా ఎటువంటి మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లోకి మనకి బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వస్తారు కదా, మయన్మార్ నుంచి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది అట. దాంతోపాటు సో ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో లేదా మత వర్గం ఏమైతే ఉందో దీంట్లో వచ్చిన మార్పులు ఏంటి, ఈ వైవిధ్యాలు ఏంటి, ఈ వైవిధ్య విశ్లేషణ చేస్తూనే ప్రాంతీయ జనాభా స్థిరీకరించాలి. మనకి ఈ మత సామాజిక పరంగా బాగా వైవిధ్యాలు లేకుండా స్టెబిలైజేషన్ తీసుకురావాలని చెప్పేసి దానికి కాల పరిమితితో కూడిన పరిష్కారం సూచించాలి, ఎంత కాలంలోగా చేయాలని చెప్పేసి. ఈ కమిటీ ఏం పని చేస్తా అంటే ఒక ప్రాంతం లోపల విభిన్న మతస్థులు, విభిన్న కులాలు అనేవి ఉన్నాయి కదా, తర్వాత వలసల ఫలితంగా, చొరబాట్ల ఫలితంగా ఏమన్నా అనూహ్య మార్పులు వచ్చినాయా, వస్తున్నట్లయితే వాటిని ఎలా తీసేయాలి, ఎలా స్టెబిలైజేషన్ చేయాలని చెప్పేసి ఈ కమిటీ చూస్తుంది. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూగా మళ్ళీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోపల వస్తే రావచ్చు అండి. అంటే అక్రమ వలస అని చెప్పేసి నువ్వు ఇలా గుర్తిస్తావు అని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తున్నారు. స్పేస్ అండి, ఇది మనం స్కిప్ చేయవచ్చు. ఓన్లీ హాంకాంగ్ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, షెంజౌ 23 మిషన్ చైనా యొక్క స్పేస్ స్టేషన్. ఆ మాటకు వస్తే సొంత స్పేస్ స్టేషన్ని కలిగి ఉన్న ఓన్లీ 1 కంట్రీ చైనా, ఇంకే కంట్రీకి లేదు. సో తియాంగాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి 3 పంపిస్తుంది. లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా జియోక్వాడ్ నుంచి పంపిస్తుంది. 3 పేర్లలో మనకి 2 అవసరం లేదు, 3వ వ్యక్తి అవసరము. లీ జియా యింగ్ అని చెప్పేసి పిలుస్తాం. హాంకాంగ్ నుంచి ఫస్ట్ వ్యోమగామిగా రికార్డు క్రియేట్ చేస్తుంది. కాబట్టి మన దేశం కాకపోయినా ఇంతకుముందు రయ్యత్ బర్నావి వచ్చింది సౌదీ అరేబియా అని చెప్పేసి, అటువంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు వస్తున్నాయి. కాబట్టి లీ జియా యింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ హాంకాంగ్ జియా యింగ్ గుర్తుంటుంది కూడా. డిఫెన్స్ అండి, ఇక్కడ పెద్దగా మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ ఏం లేదు. కౌటిల్య Q-Force అని చెప్పేసి 2 AI పవర్డ్ ప్లాట్ఫామ్ని ఆర్మీ స్టార్ట్ చేసింది. కౌటిల్య అంటే డాటా అనాలసిస్, సమాచారాన్ని విశ్లేషణ చేస్తుంది త్వరితగతిన, గ్యాప్ లేకుండా. Q-Force అంటేనేమో ఈ సైన్యం యొక్క లాజిస్టిక్స్ మీద ఫోకస్ చేస్తుంది, అవస్థాపన సౌకర్యము, మౌలిక సదుపాయాలని చెప్పేసి పిలుస్తాం. ఈ రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, దాని కిందకి వస్తుంది అన్నట్టు. కౌటిల్య Q-Force ఒక AI ప్లాట్ఫామ్స్. కౌటిల్య అంటేనేమో డాటా విశ్లేషణ చేసే ప్లాట్ఫాము, Q-Force అంటేనేమో లాజిస్టిక్స్ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంది. జాగ్రఫీ అండి, ఇండియాలో ఫస్ట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి, జియోథర్మల్ మీన్స్ భూగర్భం నుంచి వచ్చే ఉష్ణం నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ కేంద్రము లడఖ్లో ప్యూగా వ్యాలీ 14,000 ఫీట్ ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టం నుంచి చూస్తే. సో ఇక్కడ ONGC ఏర్పాటు చేస్తుంది. ఇది ఫస్ట్ భూగర్భ ఉష్ణం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అని చెప్పేసి పిలుస్తాం. లడఖ్ అని చెప్పేసి చదువుకోండి. కొంచెం నాకు డౌట్ ఉందండి, ఇది మనం ఎక్కడ నుంచి చదివిన ఇటువంటిది. ఒకసారి నేను జాగ్రఫీ నోట్స్ చూసి మళ్ళీ ఒకసారి చెప్తే ఇది. సో 79th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అండి, జెనీవా హోస్ట్ చేస్తుంది దాదాపు ఎవ్రీ ఇయర్. థీమ్ అని రాసుకుంటాము, రీషేపింగ్ గ్లోబల్ హెల్త్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆరోగ్య రంగాన్ని తిరిగి మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి, అందులో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఉమ్మడి బాధ్యతని ఈ థీమ్ నొక్కి చెప్తుంది.
సో ఇంపార్టెన్స్ ఏమన్నా ఉంది అంటే ఈ మీటింగ్కి ప్రెసిడెన్సీ వహించింది డొమినికా రిపబ్లిక్ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి విక్టర్ లజామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పక్షవాతం ఏదైతే ఉందో పక్షవాతంని పబ్లిక్ హెల్త్ ప్రయారిటీకి WHO తొలిసారిగా ఆమోదించింది. పోదాం. నెక్స్ట్ NPT యొక్క 11th రివ్యూ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం అని చెప్పేసి. సో ఇది రివ్యూ మీటింగ్ న్యూయార్క్లో UNO హెడ్ క్వార్టర్లో జరిగింది. ఎవ్రీ 5 years జరుగుతుంది మీటింగ్ మనకి. NPT అంటే ఏంటి అంటే మీకు 1967 కట్ ఆఫ్ పెట్టుకొని అప్పటికి అణ్వస్త్ర దేశాలు మొత్తం 5 ఉంటాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. మిగతాయి అణ్వస్త్రం కాని దేశాలు. అణ్వస్త్రం కానివి అణ్వస్త్రం వైపు రావద్దని చెప్పేసి ఈ ఒప్పందం చేసుకుంటారు. 1970లో అమల్లోకి వస్తుంది. ఇండియా NPT మీద సంతకం చేయలేదు. ఏకపక్ష ఒప్పందం అండి ఇది. 5 దేశాలకు ఉంది కదా, మిగతా చేసుకోవద్దని చెప్పేసి ఏంటి ఏకపక్షంగా ఒప్పందం అని చెప్పేసి. గవర్నమెంట్ పాలసీ అండి. నేషనల్ స్పోర్ట్స్ బోర్డు, నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ అని చెప్పేసి మనం 2025 చట్టం డిస్కస్ చేసినాం కదా, దాని ప్రకారం ఈ బోర్డు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. బోర్డులో ఎవరు ఉంటారంటే చైర్పర్సన్ ఉంటారు అండ్ 2 మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియామకం చేస్తుంది సెర్చ్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు. టర్మ్ వచ్చేసి 3 ఏళ్ళు ఉంటుంది. 65 ఏళ్ళ వయసు ఏది ముందైతే అది పూర్తవుతుంది. రీఅపాయింట్మెంట్ అనేది ఎలిజిబుల్ బట్ ఓన్లీ 1 time మాత్రమే. సో ఈ స్పోర్ట్స్ బోర్డుని ఆడిట్ చేసే అధికారం కాకి ఇవ్వడం జరిగిందా అంటే అవునని చెప్పాలి. నెక్స్ట్ ట్రిబ్యునల్. సో చైర్పర్సన్ వచ్చేసి 5 years పదవి కాలము, 70 years ఏజ్ ఏది ముందైతే అది. చైర్మన్గా పనిచేయాలంటే కరెంటు లేదా ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అని ఉండాలి, లేకుంటే ఫార్మర్ హైకోర్టు యొక్క CJ అని అయి ఉండాలి. మెంబర్స్ యొక్క వయసు 67 ఏళ్ళని వచ్చి ఉండాలి, లేకుంటే 5 ఏళ్ళన్న పదవి కాలం ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు స్పోర్ట్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా లాలో అనుభవం అయి ఉండాలి. రీఅపాయింట్మెంట్ అనేది ఎలిజిబుల్ ఉంది, ఓన్లీ 1 time అని చెప్పేసి పిలుస్తాం. ట్రిబ్యునల్ యొక్క తీర్పు అంతిమమా లేదు, సుప్రీంకోర్టులో మనం అప్పీల్ చేసుకోవచ్చు వితిన్ 30 days లోపల. సో ట్రిబ్యునల్లో అన్నీ చేసుకోవచ్చా, కొన్ని ఎక్స్క్లూజన్ అని చెప్పేసి ఉంటున్నాయి, కొన్ని మినహాయింపు అని చెప్పేసి. మేజర్ స్పోర్ట్స్ ఉంటాయి, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ఒలింపిక్ గేమ్స్, వరల్డ్ కప్స్, అటువంటివి మనము ఇక్కడ మనం అప్పీల్ చేయలేము. డోపింగ్ కేసు కూడా మీకు నాడా అని చెప్పేసి చూసుకుంటుంది, ఇక్కడ అప్పీల్ చేయలేము మనం. క్వాడ్ దేశాల యొక్క ఫారిన్ మినిస్టర్ మీటింగ్ అండి హైదరాబాద్ హౌస్ న్యూఢిల్లీ లోపల ఇండియా కండక్ట్ చేసింది. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 4 countries ఉంటాయి. అవుట్కమ్ ఇంకా రాలేదు, మనం డిస్కస్ చేద్దాం అవుట్కమ్ ఏమైనా వస్తే. పూర్తి కాలేదు. సంసద్ రత్న అండి, వెరీ ఫేమస్. పార్లమెంట్ లోపల ఉత్తమ వాళ్ళకి అవార్డు ఇస్తాం. మొత్తం 12 awards వచ్చింది. 10 లోక్సభ, 2 రాజ్యసభ అని చెప్పేసి 4 పార్లమెంట్ కమిటీలకు వచ్చింది. ఇక్కడ 4 మనకి 12 మంది పేర్లు అవసరం అంటే నేను 4 members రాసిన అండి. మిగతా 8 మంది మీరు చూసుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తే అందరికీ వస్తుంది. స్మిత ఉదయ్ వాగ్ అండ్ మేధా విశ్రమ్ కులకర్ణి 2 ఉమెన్స్ కాబట్టి రాసిన. 2 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, జగదంబిక పాల్, చిరంజీత్ సింగ్ పంజాబ్, ఒక ఆయన యూపీ అని చెప్పేసి. సో 4 రాసిన, మిగతా 8 కావాలంటే రాసుకోండి, బట్ అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. కమిటీల పేర్లు అవసరము, వాటి యొక్క చైర్పర్సన్స్ మనకు అవసరం లేదండి. అగ్రికల్చర్, ఫైనాన్స్, రూరల్ డెవలప్మెంట్ అండ్ కోల్ అండ్ మైనింగ్ అని చెప్పేసి మీరు కావాలంటే పేర్లు రాసుకోండి, బట్ పేర్లు అంతా ఇంపార్టెంట్ కాదు. 4 కమిటీలు అయితే అవసరం ఉంటుంది, పేర్లు ఎవరు దాదాపు అడగరు. నెక్స్ట్ అవార్డ్స్ లోపల మేజర్ అభిలాష్ బారక్, మనకు ఉమెన్స్ ఫోర్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం 23rd yearలో. సో ఈమె ఇండియాలో ఫస్ట్ ఉమెన్ కంబాట్ హెలికాప్టర్ పైలట్. ఈమెకు అవార్డు వచ్చింది, లెబనాన్లో పనిచేస్తుంది UNO తరపున. 3rd ఇండియన్ ఈమె అభిలాష్ బారక్ అని చెప్పేసి, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. స్పోర్ట్స్ అండి 23rd కామన్వెల్త్ గేమ్స్ని గ్లాస్గో కండక్ట్ చేస్తుంది కదా, దీనికి చెఫ్ డి మిషన్ అంటే మన భారత బృందానికి నాయకత్వం వహించే వ్యక్తిగా రోహిత్ రాజ్పాల్ వచ్చిండు. రోహిత్ రాజ్పాల్ అని చెప్పేసి నియామకం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ ఇది. వస్తున్నా. సో బుక్స్ చూస్తే మీకు అప్నాపన్, మోడీ, శాంగ్, మేరే, అనుభవ్ అని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ ఫార్మర్ వెల్ఫేర్ అనేటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క బయోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్టేట్స్ కర్ణాటక రాష్ట్ర కీటకంగా అపిస్ సెరేనా తేనెటీగా గుర్తించింది. రాష్ట్ర ఉభయచరంగా మలబార్ ట్రీ టాడ్ అని చెప్పేసి ఒక కప్పను గుర్తించింది. ఈ కప్ప యొక్క స్పెషల్ ఏంటి అంటే చెట్ల మీద నివసించే ఏకైక కప్ప జాతి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.
సో మీకు తెలంగాణ ఏపీ నేను మిస్ చేయట్లేదండి. మీకు ఏప్రిల్ మే కలిపి డిటిపి వర్షన్లో మ్యాగజైన్ తీసుకొచ్చి దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం యాజ్ పర్ ఎకనామిక్ సిలబస్, యువర్ ఎకనామిక్ సిలబస్, ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, ఎవరిది వీడియో వాళ్ళకే వస్తుంది. ఓకే అండి. ఇంకొక 2 days ఆగితే నేను రూమ్కి వెళ్ళిపోతాను. డిజిటల్ బోర్డ్ అందుబాటులో ఉంటుంది. నేను ఇంటికి రావడం జరిగింది. సో సమ్ సెన్సెస్ వర్క్ కూడా ఉన్నది కాబట్టి ఇక్కడే వర్క్ చేసుకుంటున్నా కాబట్టి ఒక 2 days తర్వాత మీకు రెగ్యులర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రన్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అయితే ఎకనామీలో వచ్చిన అప్డేట్స్ మీద ఫోకస్ చేయండి. ఐఐపి కావచ్చు, డెమోగ్రఫీ యొక్క కమిటీ కావచ్చు, లేకుంటే ఇంకోటి ఈ ఎంఎస్ఎంఈ యొక్క స్కీమ్స్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.